సో ఈరోజు డే 3 ఆఫ్ నవరాత్రి అండ్ ఈరోజు అన్నపూర్ణాదేవి మోస్ట్ నాటీ మోస్ట్ మిస్చీవియస్ మై మదర్ సుహాసిని రామి. ఇష్టం కదా మీద పడిపోయింది కాబట్టి ఎవరికి మా ఆవిడ చెప్తుంటుంది తను పడ్డ కష్టాలు ఏంటి అనేది, అంటే వీళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత కష్టపడి పైకి వచ్చారు అనేది. 7 వారాలు నగలు ఉన్నాయి మీకు. 7 వారాలు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేస్తా చెప్తావుగా తెలుసు. ఏంటంటే ఇలాగని ఫోన్ చేస్తాను. బాగానే కంప్లైంట్ చేస్తాడండి మా అమ్మకి, నాకు తెలుసు. అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోను ఆయన, అదంతే నాయన అంటూ. ఈ ఆనందం ఏంటి అసలు మీకు? వేరే ఊరు కూరగాయలు తినాలని యుఎస్ వాడు ఎలా చేయడు కానీ, లేకపోతే అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకున్నారు. ఇంతకీ ఎపిసోడ్ గెస్ట్లు ఎవరు? మీరే. కాకపోతే నన్ను మాట్లాడలేదు పూర్తి ఎపిసోడ్. కానీ ఇంకా చాలు, నేను ఎక్స్పోజర్ తగ్గిపోద్ది. వీళ్ళ అబ్బాయి ఇలా బుగ్గలు పట్టుకుని ఇలా అంటుంటాడు అనమాట, మమ్మ మమ్మ లవ్ యూ మమ్మ అని. ఇప్పుడు నేను కూడా బుగ్గ అంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు డే 3 ఆఫ్ నవరాత్రి అండ్ ఈరోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎపిసోడ్ చేసేటప్పుడు ఎవరిని పిలవాలి, ఎవరు మనకి గెస్ట్ మెయిన్ అన్నది చాలా ఆలోచించానమాట. చాలా ఆలోచించిన తర్వాత నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు నేను ఎన్ఎం ఫుడ్స్ పెట్టాను, ఈరోజు ఎన్ఎం ఫుడ్స్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను అని అంటే అది కూడా అన్నపూర్ణాదేవికి సంబంధించిందే కదా. సో ఇవన్నీ నేర్పించిన మనిషి ఎవరైతే, నాకు ఇదంతా కర్త కర్మ క్రియ అంటారు చూడండి, నేర్పించిన ఎవరైతే ఈ చేతికి నా చేతికి ఇంత టేస్ట్ ఇచ్చారో అటువంటి అన్నపూర్ణాదేవిని ఈరోజు ఈ ఎపిసోడ్కి పిలవబోతున్నాను అనమాట. అండ్ ఆ అన్నపూర్ణాదేవిని ఒక్కళ్ళే పిలిచామనుకోండి మజా రాదు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆవిడకి ఒక్కరే కూతురుతో షూటింగ్ చేయడం పెద్దగా ఇష్టం లేదనమాట. ఆవిడకి ఓన్లీ అల్లుడితో షూటింగ్ చేయడమే ఇష్టం. సో అందుకని వచ్చేసేసి ఆవిడ అడిగినప్పుడు కూడా ఏం చెప్పింది, నేను నా అల్లుడు డిసైడ్ చేసుకుంటాం, నేను నా అల్లుడు తెలుసుకుంటాం అన్నీ ఇట్లనే చెప్పింది అనమాట. అందుకనే అల్లుడు అత్త. సో ప్రతి ఒక్క రిలేషన్షిప్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ నవరాత్రి. మీకు డే 1 చెప్పాను. సో రిలేషన్షిప్స్ని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఈ సెలబ్రేషన్స్లో అత్త అల్లుడు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మా అత్తగారు ఉంటే అత్త కోడళ్ళు చేసుకునేదాన్ని, బట్ ఇప్పటికైతే అత్త అల్లుడు చేసుకుందాం, ఓకేనా? చాలా చాలా అల్లరైన అత్త అల్లుడిని ఈరోజు మనం ఈ ఎపిసోడ్కి పిలుచుకుందాము. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందండి. నేనైతే నన్ను సైడ్ చేసేయడం ఖాయము. నేను ఎప్పుడో చెప్పాను, మా అమ్మ నాకు అమ్మ కాదు అత్తగారని చెప్పేసి పిలుచుకుందాం మా అత్తగారిని. మా అమ్మగారు కానీ అత్తగారు అనమాట ఆవిడ. అండ్ మా ఆయన గారు ఎవరైతే ఇప్పుడు ఆవిడకి అల్లుడు గారు, ఓకేనా? పిలిచేద్దామా వాళ్ళిద్దరిని మన ఈరోజు గెస్ట్గా. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ఇంద్రనీల్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ నాటీ మోస్ట్ మిస్చీవియస్ మై మదర్ సుహాసిని రామి. సార్ మీకు సపరేట్గా పిలుస్తాం, మీరు ఇటు రండి. రండి. ఫోన్ లేకుండా రాదు ఈవిడ. ఇప్పుడు నీకు ఫోన్ ఎందుకమ్మా? దేనికి? ఆవిడికి రెసిపీ ఎందుకు? నువ్వు అలా అసలు పరువు తీసేస్తావు. ఏ నీకు నీ అల్లుడు అంటే చాలా ఇష్టం కదా, నీ అల్లుడితోనే వర్క్ చేయాలంటే ఇష్టం కదా. మీద పడిపోయింది కాబట్టి ఎవరికి మావిని డామినేట్ చేస్తారు మీరు. అంత లేదులే, నా కూతురు ఎప్పుడు డామినేట్ చేయండి నేను. అసలు నెక్లెస్ ఏంటి, మ్యాచింగ్ నెక్లెస్ వద్దా?
వద్దా అనట్లేదండి, చాలా బాగున్నారని చెప్తున్నా. మరి నేనేమో సింపుల్ గా వైట్ కుర్తా వేసుకుని. సింపుల్ గా ఉంటే పర్లేదు నాయన, నేను కొంచెం గ్రాండ్ గా ఉండాలి. అవునా? నేను చెప్పానా నాకు మాట్లాడే అవకాశం ఎవరు ఇళ్ళని. అసలు నేను ఎపిసోడ్కి పిలుచుకున్నాను, నేను అదే అన్నా, నేను ఎపిసోడ్కి పిలుచుకున్నాను, కనీసం నాకు కొంచెము నాతో కూడా మాట్లాడాలి. Exposure ఉండాలి కదా. నాకు థ్యాంక్ యూ మమ్మీ, గుర్తించినందుకు, నాకు ఎక్స్పోజర్ ఇవ్వాలనుకున్నందుకు థ్యాంక్ యూ. సో అన్నపూర్ణాదేవి లాంటి మా అమ్మ డెఫినెట్లీ. ఎందుకు లాంటి నువ్వు కాసేపు కౌంటర్ లేక మమ్మీ. అలాగే. థ్యాంక్ యూ. సో అన్నపూర్ణాదేవి ఎపిసోడ్కి మా అమ్మని పిలవడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, అఫ్కోర్స్ ప్రతి తల్లి వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది, అన్ని రకాలుగా చూసుకుంటుంది. కాకపోతే ఈ సందర్భంగా మా అమ్మ పర్మిషన్ లేకుండా నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటి అని అంటే, మా లైఫ్లో మేము చాలా కష్టాలు పడ్డామండి. ఈరోజు ఇలా నిలదొక్కున్నాము, ఈరోజు మేము ఇలాగ ఉన్నాము అని అంటే వీళ్ళు మా గురించి ఎంత కష్టపడ్డారంటే, మా అమ్మ మా నాన్న అంత కష్టపడ్డారనమాట. మేము కొన్ని రోజులు కొన్ని సందర్భాలు సరైన ఫుడ్ లేకుండా, లేకపోతే మొహం వాసిపోయిన సందర్భాలు ఉన్నా సరే, ఏ రోజు కూడా మాకు ఒక కూరే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని డేస్ వరకు వండి పెట్టేది. రోజు ఒకటే కూర తినేవాళ్ళము, కానీ ఏ రోజు కూడా వాళ్ళు తక్కువ తినేవాళ్ళేమో కానీ ముగ్గురు పిల్లలకి కూడా కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు. సో నా దృష్టిలో ఇంతకంటే గొప్ప అన్నపూర్ణాదేవి ఎవ్వరూ లేరు. అవునా కదా? Seriously, auntie, please. నేను ట్రూత్ చెప్తున్నా. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే నాకు అసలు నిజంగా తెలియదండి. పెళ్లి చేసుకున్న ఎన్ని ఇయర్స్లో కూడా నాకు అప్పుడప్పుడు మా ఆవిడ చెప్తుంటుంది తను పడ్డ కష్టాలు ఏంటి అనేది. మొన్న సరదాగా గోవా ట్రిప్ వెళ్తూ ఒక్కొక్కటి చూస్తూ ఆ ట్రిప్ మధ్యలో తను కొన్ని షేర్ చేసుకుంది నాతో. ఎన్ని ఇయర్స్, 21 ఇయర్స్ తర్వాత. అంటే వీళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత కష్టపడి పైకి వచ్చారు అనేది. ఏమేమి మిస్ అయ్యారు లైఫ్లో, టీనేజర్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి లైఫ్లో ఏమేమి లేవు, అండ్ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది ఒక్కొక్కటి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను అదే అన్నాను, నిజంగా నాకు తెలియదాను. నేను ఎలా పెరిగానంటే మా ఫాదర్ అసలు ఏం నిజంగా తెలియదు. అంటే నాకు కష్టం అనేది తెలియదు, ప్రామిస్గా చెప్తున్నాను. చాలా బాగా చూసారు డాడీ వాళ్ళు. అంటే లైక్ కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి డాడీ వాళ్ళు చూసుకున్నారు. పెళ్ళైన తర్వాత మా ఆవిడ నన్ను అలాగే చూసుకుంటుంది. మా ఫాదర్ అదే అంటారు కదా, మేఘ్నా నా తర్వాత నువ్వే ఇంకా మా అబ్బాయికి అని అలా చూసుకుంటున్నాను. నాకు ఏమి కష్టం తెలియదండి. బట్ తను పడ్డ కష్టం నిజంగా ఆంటీ వాళ్ళు చూసుకునే విధానం, వాళ్ళకి చెప్పిన వాల్యూస్, పిల్లలకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా పెరగాలి అని చెప్పి మీరు పెంచిన విధానానికి నిజంగా ఆంటీ నిజంగా నమస్కారం. మీ పిల్లలు ఎంత బాగా చూసుకున్నారంటే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ముగ్గురు పిల్లలను పడ్డాము, సుఖము అనుభవించాము, మళ్ళీ కష్టం, మళ్ళీ నౌ వి ఆర్ సెటిల్డ్. నా పిల్లలు ముగ్గురు మంచిగా సెటిల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్ చాలా లైఫ్కి. సో అందుకని ఈ ఎపిసోడ్ని ఆవిడని చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా అదేనమాట, అన్నపూర్ణాదేవి. కానీ అప్పట్లో కష్టాలు ఉండేవి కాబట్టి మా మమ్మీలో అల్లరితనం చాలా తక్కువ ఉండేదండి. ఎందుకంటే షీ వాజ్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అవుట్ అనమాట లైఫ్లో. కానీ మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బిందాస్ మా అమ్మ ఇప్పుడు అసలుకి ఇంట్లో మేమందరం ఆవిడికి భయపడాలి ఇప్పుడు. నేను ఒకటి నమ్ముతానండి, భగవంతుడు ఉన్నాడు అని ఒకటి ప్రూవ్ చేయడానికి. కష్టం తర్వాత సుఖం డెఫినెట్గా ఫాలోస్. అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనం అన్న మాటలు ఎంతో మంది చాలా రకాలుగా మాట్లాడి ఉంటారు. ఆల్ ఆర్ బ్లెస్సింగ్స్, ఆల్ ఆర్ బ్లెస్సింగ్స్. అంటే ఇప్పుడు జీవితంలో మనం పడ్డ ఇన్సల్ట్స్ కానీ, నలుగురు మన గురించి మాట్లాడుకున్నా కానీ, అవన్నీ కూడా లైఫ్లో ముందు మనకు బ్లెస్సింగ్స్. నేను చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. మీరు నాకు అత్తగారిగా దొరకడం, మా ఆవిడ నాకు పెళ్ళంగా దొరకడం. లేదు నిజంగానే. ఎందుకంటే ఆవిడ అంత పుణ్యం చేసుకుంది కాబట్టి ఇద్దరు అల్లుళ్ళు కొడుకులేనండి ఆవిడకి. నిజంగా చెప్తాను, ఎంత బాగా చూసుకుంటారంటే ఇందిరా కానీ శ్రీరామ్ కానీ ఇద్దరు కూడా ఆవిడ్ని కానీ మా నాన్నని కానీ సొంత తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటారో వాళ్ళు అలానే చూసుకుంటారు. మమ్మీ కొన్ని క్వశ్చన్స్ నీకు, ఓకేనా? సింపుల్ క్వశ్చన్స్ మమ్మీ, వెరీ సింపుల్ క్వశ్చన్స్, కానీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు చాలా ఒడిదుడుకులు చూసుకున్నావు, ఈరోజు ఇక్కడ ఉన్నావు, వాట్ ఎవర్ ద ఏజ్ నౌ యు ఆర్. ఈరోజు నువ్వు బెటర్ కండిషన్ కాదు, బెస్ట్ కండిషన్లోనే ఉన్నావు. ఆఫ్ కోర్స్ 7 వారాలు
నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేస్తా ఏడు వారాల నగరం డైమండ్లు ఏంటి ఎక్కడ అసలు మీకు చూడండి ఊరికే నేను ఎన్ని మాట్లాడమాక నీ ఫ్యామిలీ అంటే మనం ద కోర్ ఫ్యామిలీ మన ఇంట్లో నీ కొడుకు కోళ్ళు నేను మా ఆయన మా చెల్లి మా మరిది ఎవరి ఫేవరెట్ మమ్మీ నీకు? ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా అడుగుతారండి ఇటువంటివి అడిగితే కష్టం. చాలా చెప్పు ఇబ్బందిగా మమ్మీ ఉంటుంది. పర్లేదు నేనేం అనుకోను. ముగ్గురు పిల్లల్లో ఎవరు ఫేవరెట్? నేను మీతూ అని ముగ్గురు పిల్లల్లో ఎవరు ఫేవరెట్? నాకు ఫటాఫట్ అంటే చాలా ఇష్టం. చూసావా మా చెల్లి అంటే చాలా ఇష్టం అండి. నేను అనుకుని ఉండు ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు సరే ఇది క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు అల్లుళ్ళు కోడలు ముగ్గురులో ఎవరు ఇష్టం? ర్యాపిడ్ ఫైర్ అంటారు దీన్ని. అల్లుళ్ళు ఇద్దరు కళ్ళు, అల్లుళ్ళు ఇద్దరు కళ్ళ, 2 కళ్ళు నావి, నా కోడలు కోడలు నా గుండె. అంటే మరి మేమేంటి మమ్మీ? నేను నా తమ్ముడు ఏంటి? నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? నువ్వు కిడ్నీలు నువ్వేమి ఎవరిని గురించి అడిగావు? అదే చెప్పాను. ఇంకా ఆడపిల్లలు అంటే ఇప్పుడు నా పిల్లలు నాకు ఇష్టమే ఉంటారు కదా. మరి నా తమ్ముడు ఎక్కడ పోయాడు? ఈ ఎపిసోడ్ వాడు చూస్తాడు మమ్మీ. వాడికి తెలుసు ఏమని మీతో ఇష్టమని. సరే వాడు నేను సరే ఓకే ఉండు ఒక్క నిమిషం మమ్మీ. ఇప్పుడు క్లారిటీగా ఒక మాట చెప్తా. ఒక్క నిమిషం. మీ నాన్నకి నువ్వు అంటే ఇష్టమా? అవన్నీ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. అను ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టద్దు. ఇప్పుడు నేను ప్రాబ్లం అవుతుంది. మమ్మీ ఏం ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు నువ్వు మాట్లాడు ఫస్ట్. 2 కళ్ళు 2 అల్లుళ్ళు అని అన్నావు. గుండె నీ కోళ్ళు అన్నావు. నీ చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అన్నావు. మరి అదే ఏ పార్ట్ అది? అసలు మీ ముగ్గురు నా ప్రాణం. మా నాన్న ఏంటైతే ఆయన అసలు ఇంకా నా ఊపిరి. నిజం. ఆయన ఉంటేనే కదా అందరూ. అదే కదా మరి ప్రాణమైన ఏదైనా ఉండేది ఊపిరి ఉంటేనే కదా అండి. అలాగా ఇటువంటి గొసలు అడక్క ఎంబ్రాసింగ్గా ఉంటుంది. నిన్న ఇప్పుడు నేను నిన్ను అడుగుతా. ఈ అక్క కోసం అడిగిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీతో చాలా కుతూహలంగా ఉన్నారు కదా ప్రసాదం వండడానికి. వండిస్తా నేను పక్కకు తప్పుకొని. మరి నువ్వు వెన్ యూ కేమ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ, నువ్వు మా ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నాం. హూ వాజ్ ద ఫస్ట్? నన్ను వదిలేసే పక్కకి, నేను కాకుండా మా అమ్మ నాన్న మా తమ్ముడు మా చెల్లి అప్పుడు ఇంతే ఉన్నాం కదా. సో వీళ్ళు నలుగురిలో నీకు ఫస్ట్ స్ట్రైక్ క్లిక్ అయిన రిలేషన్షిప్ ఏది? దేవన్ నుంచి ఆంటీనే, మా అత్తగారు. ఎందుకనంటే నేను ఏది కొంచెం మనసు కష్టంగా ఉన్నా నేను నా ఫ్యామిలీ కూడా నేను చెప్పుకోను ఫోన్ చేసి. నా ఫ్యామిలీలో నేను ఫోన్ చేసి లేకపోతే మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ అంటే ఉన్నప్పుడు వాళ్ళతో ఎందుకంటే సొంత ఫ్యామిలీస్లో మన ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అంటే నువ్వు నీ మీద ఇప్పుడు కోపం వచ్చింది అనుకో నాకు చెప్తావుగా ఇప్పుడు ఏంటంటే ఇలాగని ఫోన్ చేస్తాను. బాగానే కంప్లైంట్ చేస్తాడండి మా అమ్మకి, నాకు తెలుసు. అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోను ఆయన అదంతే నాయన అంటూ. అలా చెప్తావు నాన్న నువ్వు? అలా చెప్పను. ఎలా చెప్పావు నాన్న? పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అదేంటి దాని మెంటాలిటీ ఏంటో తెలుసు కదా. కంప్లైంట్స్ కాంప్రమైజ్ అయిపో అని చెప్పావు. అంటే నీ కూతురు కాదు గొడవలు వద్దు అని. అది గొడవలు అంటే ఏదో మీరు గొడవలు పెట్టుకున్నారని కాదు, మీరు గొడవలు పెట్టుకోరు. ఆ మాత్రం ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ లో చిన్నవి అది అప్పుడప్పుడు చిన్న అది అలా ఉంటేనే లైఫ్ స్పైసీగా ఉంటది. స్పైసీ సమ్ టైమ్స్ స్పైస్ ఎక్కువ ఉండాలి మా మమ్మీకి. సో అలా అనమాట. అందుకని నాకు ఫస్ట్ ఫేవరెట్ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా ఆంటీ. ఇంకో రీజన్ ఎందుకు ఇష్టం అని అంటే అందరినీ ప్రేమిస్తారు, అందరితో చాలా చక్కగా ఉంటారు, మాట్లాడే విధానం కానీ ఎదుటి మనిషి ఆవిడ్ని కష్టపెట్టినా ఆవిడ వాళ్ళని క్షమించేస్తారు, ఈజీగా క్షమించేస్తారు. కట్టు బొట్టు పర్టికులర్ గా వీళ్ళ పిల్లలకు కూడా రాలేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆవిడకు ఉన్న కట్టు బొట్టు వీళ్ళ పిల్లలకు కూడా రాలేదు. ఏమనుకోవద్దు, అంత అందంగా చక్కగా ఆంటీ ఉంటారు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ సిస్టర్స్ అందరూ అలాగే ఉంటారు. మా మమ్మీ లాగా మేము ఎలా ఉంటాము. నేను ఆంటీలో నాకు నచ్చే విషయం నేను చెప్పా అది. అవును, నిన్ను పక్కన పెట్టట్లేదు, నన్ను పెద్దగా చేసి చెప్తున్నాడు అంతే. సో ఏం ప్రసాదం చేస్తున్నారో చెప్పండి. చాలా కడా ప్రసాదమా? అది యాక్చువల్ గా అమ్మవారికి చాలా ఇష్టం. గోధుమ పిండితో చేస్తారు. సేమ్ పంజాబ్ లో ఎక్కువ, పంజాబ్ అటు సైడ్ ఆ ప్రసాదం చేస్తారు. మన ఇద్దరం చేస్తాను నాన్న. నాకు నేర్పిస్తానని చెప్పారు. నేర్పిస్తా. ఇంగ్రీడియంట్స్ నువ్వు వేయాలా, బాగా కలిపేదంతా నువ్వు కలపాలి. నాకు చెయ్యి నొప్పి.
అందుకని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం మరి. సో మన కడా ప్రసాద్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ కావాల్సింది గీ అండి, మన ఎన్ఎం ఫుడ్స్ గీ, పూసగా ఉన్న గీ అండి, ఒక కప్పు గీ. దీని తర్వాత వీట్ ఫ్లోర్, గోధుమ పిండి అండ్ ఒక కప్పు మంచినీళ్ళు అండ్ ఒక కప్పు షుగర్. అంతే, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది. ఓకే, స్టవ్ ఆన్ చేసాము. నెయ్యి మొత్తం వేసేయాలా? ఓ, ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు గీ అంతా కూడా దీనిలో వేసేయాలి. అంటే ఒక కప్పు నెయ్యి అయితే ఒక కప్పు గోధుమ పిండి అండి, అంతేనా మమ్మీ? ఈ పూసగా ఉన్న గీ ఇలాగా వాటర్ లాగా అయిపోవాలండి, కరిగింది. ఇప్పుడు గోధుమ పిండి వేయాలి. ఏంటి వాటర్ లాగా అయిపోవాలంటే నవ్వు వచ్చింది నాకు. అంటే ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి ఎంత వేయాలో మా అత్తగారు చెప్తారు. మొత్తం కప్పు మొత్తం వేసేస్తే ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం కూడా ఉండలాగా ఉండకూడదు. ఓకే, కంప్లీట్ కరిగిపోవాలి. అంటే నాకు ఇటు అలవాటు అండి, ఇటు అటు అలవాటు. ఏది స్టార్ట్ చేస్తే అదే. చిన్న చేతున్నా మరి స్పూన్ తోనే ప్రెస్ చేసుకోవాలి. నువ్వు నాకు తెలుసు, నువ్వు ఇది అంత బాల్స్ చేసి పడేస్తావు లోపల. అలా కలుపుతానే ఉండాలి. నురుగంతా ఉండకూడదు. ఓకే, అలా ఈ ప్రసాదం మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేనా? మా అమ్మకి తెలియనని వంటలా. తినిన తర్వాత వాళ్ళు ఎలా చేశారో మీరు గెస్ట్ చేసి మీరు ట్రై చేస్తారు. ఒకసారి సీరియల్స్ లో చూపిస్తుంటారు కదా కడా ప్రసాద్. సీరియల్స్ లోనా? హిందీ సీరియల్స్ చూపిస్తారు కదా నాన్న. కానీ ఇంకొక విషయం తెలుసా నీకు? మా మమ్మీ అప్పట్లో మా చిన్నప్పుడు అసలు ఎన్ని రకాల వంటలు చేసేదంటే మా ఇంట్లో పంజాబీ, గుజరాతీ, తెలుగు, సింధీ అన్ని రకాల వంటలు మేము ఇంట్లో తినేవాళ్ళం. అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ వంట, సో అదే వచ్చింది నాకు కూడా. ఏ ఊరిలో కూడా సరే, మహాకుంభకి వెళ్ళొచ్చినప్పుడు కూడా మేము మొత్తం నింపుకొని వచ్చాం. గోవాలో కూడా మీరు చూసారు కదా, మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా కార్ అంతా నింపుకున్నాం. మహాకుంభలో అయితే మా వెనక సామాన్తో పాటు ఎన్ని రకాల కూరగాయలు అండి. అక్కడి నుంచి ఎవరైనా కూరగాయలు తెచ్చుకుంటారా? నిజం చెప్పండి. జబల్పూర్ లో చాలా బాగుండింది. జబల్పూర్ లో సంచులేసుకుని మొత్తం తిరిగాం, మార్కెట్ అంతా తిరిగి వెల్లుల్లిపాయలతో సహా తెచ్చింది. మొన్నటి వరకు వాడింది వెల్లుల్లిపాయలు. అట్లా చేస్తుంది. ఎందుకండి మీకు ఈ ఆనందం ఏంటి అసలు? మీకు వేరే ఊరు కూరగాయలు తినాలని అంటే మనకు దొరకనివి అక్కడ ఏం దొరుకుతాయి అనేసి. అప్పుడు యాక్చువల్లీ చాలా ఉంటాయి మనకు దొరకనివి. యుఎస్ వాడు ఎలా చేయడు కానీ, లేకపోతే అక్కడి నుంచి కూడా మమ్మీ ఇంతకీ వాటర్ ఎప్పుడు వేయాలా? కొంచెం తగ్గాలి, తగ్గాల, అప్పుడు వేగినట్టు. సో బేసికలీ ఏంటంటేనండి, మనం ఈ నెయ్యిలో గోధుమ పిండిని మనం రోస్ట్ చేయాలి. సో రోస్ట్ చేస్తామన్నమాట. రోస్ట్ చేసినప్పుడు దాంట్లో ఆ నురుగు అనేది వస్తుంది, ఒక ఫోమ్ లాగా. ఆ ఫోమ్ అంతా తగ్గిపోవాలి, అప్పుడు వాటర్ని యాడ్ చేయాలంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాగానే దసరా శుభాకాంక్షలు చెప్పలేదు ఆడియన్స్ కి. ఇప్పుడు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పాలి, ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అయితే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అవును, నువ్వు ఏమైనా మాట్లాడచ్చుగా. మీకు బాగా అంటే ఫస్ట్ చైల్డ్ ఇష్టాలు అన్నట్లా, మీకు ఫస్ట్ చైల్డ్ ఎవరు? అంటే అనుపమ రామి. ఒరిజినల్ నేమ్ ఇస్ అనుపమ రామి. మీ అందరికి మేఘనాగా తెలుసు. సో అనులో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? దానికి అన్ని క్వాలిటీస్ నాకు ఇష్టం. మీరు మరీ డబ్బా కొట్టకండి. నిజమే, పిల్లలు దానిలో ఏమి బాగలేదని చెప్పు. ఏదో సామెతం చూసారా, కాకి పిల్ల కాకి ముద్దు ఉన్నా. అది కాకి కాదు నాయన, హంస. నువ్వు అలా అడిగితే నా ఉల్టా ఉంటాయి జవాబులు. నేను అంటుంది చేయి దూరం పెట్టుకో. నేను అంటుంది అలా కాదు, మంచి క్వాలిటీస్ మీ పిల్లలు బాగా నచ్చిన క్వాలిటీస్. మన పిల్లల్లోనా? మీ కూతుర్లో, పెద్ద కూతురు. దానికి కొంచెం అంటే కొంచెం తొందరగాని. మంచి క్వాలిటీస్ అంటే తొందరగా చెప్తున్నారు కాదు, విను. కానీ మంచి దయాగుణం దానికి. చాలా లాగిస్తున్నావు నాన్న, అంటే నీకు రావట్లేదు మనసు. ఏంటి నాన్న, ఆలోచించి చెప్పాలి. ఊరికే జస్ట్ లైక్ దట్ కమిట్ అవ్వకూడదు. కమిట్ అవ్వకూడదు అంటే ఏంటి అసలు? నువ్వు నాకు న్యాయంగా చెప్పు, నువ్వు నిజంగా న్యాయంగా చెప్పు. కొంచెం కొంచెం అల్లరి, కొంచెం అల్లరా, కొంచెమే అల్లరి. మంచిగా అందరినీ మంచిగా చూసుకోవాలా. ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అదేమన్నా జోకరా?
మంచిగా అందరినీ చూసుకోవాలా, కేర్ తీసుకోవాలా ఓకే. అన్న మెంటాలిటీ. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటది. మేము చిన్నపిల్లల్లాగా తను చూసుకుంటది. అన్ని క్వాలిటీస్ అంటే ఇది లేదు అని చెప్పడానికి లేదు, మంచి క్వాలిటీస్. ఒక్కటి కూడా క్లారిటీగా చెప్పలేదు మమ్మీ నువ్వు. అంటే ఎలా చేస్తావంటే అలాగా టాలెంట్, అసలు లేని టాలెంట్ లేదు నా కూతురు. ఇది కూడా అసలు తోసేస్తుందిరా ఏదో అలా నీళ్ళేసి చూసావా అసలు మొత్తం వేసేయాలా? నేను కదా చేయాల్సిందను. పర్లేదులే నాన్న, మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇప్పుడు అది బుస్ బుస్ పడుతుంది ఉండు. పర్లేదు, ఏమవుతుంది, నువ్వు చేయలేవని నేను చేస్తున్నా. చెప్పు. చిన్నప్పుడు పుట్టగానే మీకు ఏమనిపించింది చూసి? పుట్టగానేనా అది అసలు నేను అసలు చెప్పలేను ఆ అనుభూతి. ఎంత బాగా అచ్చు రబ్బర్ బొమ్మలాగా, సెల్యులాయిడ్ డాల్ లాగా అసలు ఏదో ఒక 3 సంవత్సరాల వరకు కింద కాలు కింద పెట్టలేదు అసలు. ఎందుకనంటే మేము ఫ్లాట్స్ లో ఉండేవాళ్ళం కదా, ఎప్పుడు కిందకి దిగినా షూస్ వేసుకొని దిగేది. వాళ్ళ నాన్నగారు ఎత్తుకొని పరిగెత్తేవాళ్ళు రోడ్డు మీద దీన్ని. అయితే ఒకసారి ఒక 2 years అలా ఉంటుంది అనుకుంటా, మేము చౌపాటి వెళ్ళాం బాంబేలో. చౌపాటి అంటే బీచ్. అక్కడ వెళ్ళి ఫస్ట్ టైం షూస్ తీసి మట్టిలో నిలబెట్టారు. ఎంత ఏడ్చిందంటే, అదే ఫస్ట్ టైం మట్టిలో కాలు పెట్టాం. ఇప్పుడు ఇంట్లో ఊరికి తిరుగుతుంది, అది వేరే. మట్టిలో అంటూ కాలు పెట్టడం అదే ఫస్ట్ టైం. ఇంత కలర్ ఎలా వచ్చిందండి? ఇంత కలరా? ఈ అమ్మాయి వాళ్ళ నాన్న సైడ్ అంతా మంచి కలర్ నాయన. ప్లస్ నేను భోజనం చేసేది ఈ అమ్మాయి టైంలో, ఈ మార్నింగ్ సిక్నెస్కి యాపిల్ పెరుగు. వినండి, మంచి టిప్ కడుపుతో వాళ్ళందరూ. ఆపిల్ పెరుగు తింటే ఇలాంటి కలర్ వస్తారంట. అదే తినేదాన్ని, ఏమి నచ్చేది లేదు. విను విను, రేపొద్దు నీకు పెళ్ళి అయితే ఇవన్నీ నువ్వు పాటించుకోవాలి. పాలు కూడా బాగా తాగేదంట కదా? పాలు ఒక 2.5-3 లీటర్లు తాగేది. 2.5-3 లీటర్లా రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు. షుగర్ వేయాలా? అప్పుడే కదా ఇంకా. మరి ఏంటి వేసేస్తుండే అక్కడ? ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలాగా చిక్కగా అయిపోయింది. పొద్దున్న నుంచి రాత్రి వరకు బాటిల్స్ స్టెరిలైజ్ చేసి పెట్టేస్తే ఇలా తాగేసి ఇలా పడేసేది. నీ దగ్గర ఒక 70 బాటిల్స్ పగలగొట్టింది, గోడకేసి కొట్టేసేది. పొగరే అంతా ఇప్పుడు కూడా అలాగే. ఎక్కడ పొగరలేదు, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు అలా పబ్లిక్ అలా చెప్పేస్తున్నావు. అసలు చాలా అంటే అలా మేము బాటిల్స్ ఎప్పుడు స్పేర్లో పెట్టుకోవాలన్నమాట. అలాగా అసలు నేను చెప్తానండి మా ఆవిడ గురించి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ విత్ బ్యూటిఫుల్ హార్ట్. ఇప్పుడు ఘీ సపరేట్ చేస్తుందండి, గోధుమ పిండి చూడండి చక్కగా సైడ్లో ఘీ సపరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ప్రసాదం అంటే ఇప్పుడు మనం దాని తర్వాత ఇలా తీస్తాం కదా, అవును, తీసినప్పుడు ఇక్కడ నుంచి ఘీ కారాలి. అర్థమైంది. వేసేస్తున్నా. లాస్ట్లో కొంచెం తగ్గించిన అంతే. ఓకే, సో 1 cup షుగర్ వేసానండి. ఇప్పుడు చెప్పమ్మా. చాలా హ్యాపీ అయిపోతారు. మంచి ప్రసాదం ఆంటీ, ఇష్టమైన ప్రసాదం. సో అయితే నేను చెప్పబోయేది ఏంటంటే మీ కూతురు గురించి అట్లీస్ట్ ఇదన్నా విని మీరు సంతోషించండి. అదేంటి నాయన, నేను ఎప్పుడు బాధపడ్డాను. చాలా అందంగా ఉంటుంది మా వైఫ్, దానిలో డౌట్ లేదు. అండ్ మంచి మనసు. ఒక్క నిమిషం ఉంటారా, నేను నా గురించి నేనే చెప్పుకుంటాను. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరు క్లారిటీ లేదు, నేను ఏంటి అని. నేను చెప్తా. అయిపోయిందా స్వీట్? ఇంకా మాట్లాడు, ఇంకా చాలా నీ గురించి అందరికీ తెలుసు, చెప్పొద్దు. అరే నేను చెప్తాను, ఒక నిమిషం నాకు అవకాశం ఇవ్వండి నాన్న, నేను చెప్తా. ఆఫ్ చేసేనా మమ్మీ? బా ఎంత బాగుందండి చూడ్డానికి. దీంట్లో మీరు జీడిపప్పులు వేయక్కర్లేదు, వెయ్యరు యాక్చువల్లీ. దీనిలో జీడిపప్పు వేయక్కర్లేదు, ఇలాచీ వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు. వెరీ సింపుల్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత మేమంతా లంచ్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ us will have this sweet అన్నమాట. కానీ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఈ ప్రసాదం చేయలేదు, చూడడం తప్పి ఓన్లీ సీరియల్స్ లో చూసింది, ఈ రోజు చేసింది కాబట్టి బాగా వచ్చింది. అమ్మవారికి చాలా నచ్చుతుంది. నువ్వు చేయడం బాగోపోవడం ఏంటి నాన్న? సూపర్ గా అన్ని రెసిపీస్ నీవే కదా మా ఎన్ఎం ఫుడ్స్ లో. ఆల్మోస్ట్ అండి 80% ఆఫ్ ద రెసిపీస్ అన్నీ మా అమ్మ నేర్పించినవేనమాట. 20% మాత్రమే నేను నా ఓన్, లైక్ మష్రూమ్ పికిల్, లేకపోతే క్యారెట్ కారపొడి, బీట్రూట్ కారపొడి, ఆపిల్, ఇలాంటివన్నీ మాత్రమే నేను నా ఓన్ క్రియేషన్స్ చేసుకున్నాను. బట్
మ్యాక్సిమం మా మమ్మీ నేర్పించినవి. అయితే ఫైనలీ నేను నా గురించి వీళ్ళిద్దరు సరిగ్గా చెప్పలేకపోయారు కాబట్టి నా గురించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా నేనే క్లియర్ చేసుకుంటే బెటర్. నేను లైఫ్లో చాలా చూసి వచ్చానండి. సో అందుకని నాకేంటంటే మనుషులు అనుకుంటారు నేను వాళ్ళని అందరినీ నమ్మేస్తాను అని వాళ్ళు అనుకుంటారు. మా అమ్మ కూడా అనుకుంటుంది. మా అమ్మ ఎప్పుడు అంటుంది ఇది పిచ్చిది, ఇది బోలా, ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంది. నేను నమ్మనండి. నాకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే మనసులో ఉంచుకుంటాను, బయట చెప్పను. ఎందుకునండి నాకు తెలుసు ఎవరు ఫేక్ చేస్తున్నారు, ఎవరు నిజంగా ఉన్నారు నాతో అన్నది నేను ఇట్టనే పసిగట్టేస్తా. నాకున్న టాలెంట్ అది. అండ్ నాకు నెగటివ్ పీపుల్ నేను చాలా దూరంగా ఉంటా. వీళ్ళొద్దు నా లైఫ్లో అని అనుకుంటే నేను అలా పక్కకు పెట్టేస్తానమాట. కొన్నిసార్లు మా అమ్మ కోసం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడతా, నాకు నచ్చకపోయినా. కానీ యాక్చువల్గా చెప్పాలనంటే నేను మా నాన్నలాగా తొందరగా ఫర్గివ్ చెయ్యను. ఎవరైనా నన్ను మనసు కష్టపెట్టారు అంటే అది ఉండిపోతుంది మనసులో. మాట్లాడతానేమో కానీ మనసులో ఉన్నది అది అలాగే ఉండిపోతుంది అనమాట. అది మర్చిపోలేను. ఒకటి. రెండోది ఎవరికైనా నేను ఫర్గివ్ చేస్తా, కాకపోతే మర్చిపోనని చెప్తున్నా. ఫర్గివ్ చేస్తా, మర్చిపోను. ఎందుకునంటే మర్చిపోతే నేను ఇంకా ఎలా నా ఐడెంటిటీ పోతుంది, అది నా ఐడెంటిటీ కదా అని అనుకుంటాను. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆకలితో ఎవరిని చూడలేను, నాకు ఇష్టమే ఉండదనమాట. ఎవరైనా సరే భోజనం కడుపు నిండా చేయాలి అన్నది నా యొక్క కాన్సెప్ట్. ఎందుకునంటే నేనేమనుకుంటానంటే వాట్ ఆల్ వీ హ్యావ్ గాన్ త్రూ ఇన్ అవర్ లైఫ్ అది ఎవ్వరు కూడా అనుభవించకూడదు అని నేను అనుకుంటా. ఆ టైంలో చాలామంది చాలా రకాలుగా మాటలు అంటారు, అవి మనం ఎవరిని అనకూడదు అని నేను ట్రై చేస్తా. నేను పర్ఫెక్ట్ కాదు, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పొగరు అన్నది వీళ్ళిద్దరూ మెన్షన్ చేశారు కదా, నిజంగానే నాకు పొగరు ఉందండి. నేనే ఒప్పుకుంటాను. నేను చాలా ఆఫ్ చేశా, నేను చాలా పొగరున్న దాన్ని. బట్ దట్ ఈజ్ మై క్యారెక్టర్, దట్ ఈజ్ మై నేచర్. పొగరు అంటే అందరికీ చూపించను, ఎక్కడ అవసరమో అక్కడే చూపిస్తా, అందరితో మంచిగా ఉంటా. కానీ కొన్నిసార్లు అది నా మీదకి వచ్చేసింది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చిందంటే అప్పుడు మాత్రం పొగరబోద్దు దాన్ని, నో డౌట్ ఇన్ ఇట్. సో అది నా క్యారెక్టర్. ఎవరిని వదలను. కోపం వచ్చిందంటే మాత్రం ఎవడైనా అనవసరం నా ఎదురుగా ఉన్నప్పుడు. కానీ ఆ కోపం చాలా రేర్గా వస్తుంది. అంటే మిగతా వాళ్ళని క్షమించదా? అదేంటి అలా అంతే. అది మాత్రం. కానీ ఒకటి మమ్మీ, నా లైఫ్లో నేను ఎప్పుడు చెప్తాను నిజంగానే, అంటే నా ఫ్యామిలీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మై ఫ్యామిలీ అంటే నాకు మా అమ్మ, నాన్న, మా ఆయన, నా చెల్లెలు దాని ఫ్యామిలీ, నా తమ్ముడు వాడి ఫ్యామిలీ, అండ్ మా పిన్నులు, వాళ్ళని మాత్రం నేను లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా వాళ్ళని ఏమి అన్ను. మా మామ, అత్తలు, బికాజ్ వాళ్ళు ఇంకా ఓల్డ్ అయిపోతున్నారు. సో వాళ్ళని మాత్రం నేను చూసుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, నా కజిన్స్ అయినా సరే నేను ఓపెన్గా చెప్తా, వాళ్ళు నాతో రిలేషన్ మెయింటైన్ చేస్తే నేను వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తా. వాళ్ళు చేయలేదు అనుకోండి, ఎందుకు చేయలేదు అని వాళ్ళని నేను ప్రశ్నించను. ఎందుకునంటే అది ఐ డోంట్ టేక్ ఇట్ సో సీరియస్లీ. అంతవరకు. నా ఎన్ఎం ఫుడ్స్ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకునంటే నాతో పాటు ప్రతిరోజు వాళ్ళు ప్రయాణం చేస్తారు, ప్రతిరోజు వాళ్ళని తిడతాను, అరుస్తాను, అన్నీ చేస్తా. బట్ స్టిల్ నాకు తెలుసు వాళ్ళకి నేనంటే ఇష్టం అనేసి. ఎందుకనంటే నేను వాళ్ళని అంతే బాగా చూసుకుంటా. కొన్నిసార్లు మా ఆయన అంటాడు, నన్ను తిడతాడు కూడా, ఎందుకే అలా తిడతా వాళ్ళని అనేసి. అవును, నా మనుషులు, నా మనుషులు అన్నప్పుడు నేను చేస్తాను. సో దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఇంతకీ ఎపిసోడ్ గెస్ట్లు ఎవరు? మీరే. కాకపోతే నన్ను మాట్లాడనివ్వలేదు పూర్తి ఎపిసోడ్. కానీ ఇంకా చాలు, నేను ఎక్స్పోజర్ తగ్గిపోద్ది. ఒక్క విషయం, నీ మొగుడు గురించి మంచి మాట ఒకటన్నా చెప్పావా? ఇప్పుడు కూడా కాదండి, మీ దగ్గర ఇలా తీసుకుని మమ్మీ నేను ఒక మాట చెప్తానని మింగేసింది పబ్లిక్ చెప్పకుండా. మీ అందరికంటే ఫస్ట్ అది. సరే మళ్ళీ మా మమ్మీని దగ్గర తీసుకొని మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా మా అమ్మ ఇక్కడ పక్కనున్నా లైఫ్లో నేను నిజంగా చెప్తున్నానండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, మై ఎవ్రీథింగ్, మై హార్ట్, మై సోల్, ఎవ్రీథింగ్ అంటే ఫస్ట్ మా ఆయన. అది న్యాచురల్. పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడే ఇంపార్టెంట్. దీన్ని కూడా నిజమే కదా. ఇప్పుడు నన్ను అడిగితే పప్పా ఇంపార్టెంట్ కదా. అంటే మరి నేను అదే చెప్తున్నా, నాకు మా ఆయనే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరు ఏమనుకున్నా మా అమ్మ ఏమనుకోదు, ఎందుకంటే మా అమ్మ కూడా మా నాన్నే ఫస్ట్ ఇంపార్టెంట్. అఫ్కోర్స్
కూతుళ్ళ కొడుక లేకపోతే మొగుడా అంటే ఎవరు ఏం చెప్తావు? మా ఆయనే. మరి నాకు అంతే, మా ఆయనే ఫస్ట్ ఇంపార్టెంట్ అంతే. అండ్ మాలో ఇన్ని విలువలు నింపిన మా అమ్మకి చాలా థ్యాంక్ యూ. ఎందుకనంటే ఆవిడ నేర్పించిందే ప్రతిదీ కూడా, మాకు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం ప్రతిదీ ఆవిడ నేర్పించింది. ఏం చేస్తున్నావు? దేవుడికి ప్రసాదం పెడుతున్నావా? వెండికి నిస్తాగా? ఎందుకు అలాగా? మీరు మాట్లాడుతుంటారు కదా, అందుకని పెడదాం అనేసి. 2 నోట్లు నీళ్లు ఊరుతున్నట్టున్నాయి రా. ఎప్పుడెప్పుడు తినాలి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది అసలు చూస్తానికి. చూసారు అసలు ఎంత గీ వేసారో, అంటే మా ఎన్ఎం ఫుడ్స్ గీ అని చెప్పి అంత వేస్తారు. అలానే కాంతానా, ఈ ప్రసాదమే అటువంటిది. వేడిగా పట్టుకుంటే ఇలా కింద మనం చేతిలో ఇలా వేస్తారు కదా. ఇది గుజరాతీదా? నో ఇట్స్ పంజాబీ పంజాబీ డిష్. dish. అండ్ మీరు ఎవరైనా సరే గురుద్వారాస్ అలాంటివి వెళ్ళినప్పుడు ఈ ప్రసాదం పెడతారు. ఇలానే చేస్తారు వాళ్ళు, అస్సలు కంజూసీ చేయరు. స్లో ఇదిలో చేస్తారు. కులు మనాలి వెళ్ళినప్పుడు మనం తిన్నాం చూడు, అది మూంగ్ దాల్ హల్వా. అది కూడా అంతే గీ ఇలా కింద కారుతుంది. అక్కడంతా వాళ్ళు అసలు గీలో అస్సలు కంజూసీ చేయరండి. నీకు సరే తెలుసు. పెట్టాల్సింది మీరిద్దరే వెళ్ళి రండి. దేవుడి దగ్గర పెట్టండి. ఇంత స్వీట్గా, ఇంత నెయ్యితో, ఇంత ఇదిగా ఇలానే మీ లైఫ్స్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా అండి దసరా శుభాకాంక్షలు. అందరి మనసులో ఏముందో ఏమేమి కోరుకుంటున్నారో ఈ దసరాకి అన్ని జరిగిపోవాలి. ఏవి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా Positive గా ఉండండి, లైఫ్ హ్యాపీగా. లీడ్ చేయండి. Yeah. బాగా హ్యాపీగా ఉంటారు. యా, సో ఈరోజు ఎపిసోడ్ ఇలాగా ఎండ్ అయింది. అసలు ఏం స్టార్ట్ చేయాలనుకున్నాను, ఏం ఎండ్ చేశాను నాకు అసలు అర్థమే కాలేదండి. బికాజ్ నాకు అసలు తెలియటం లేదు. నేనేమనుకొని వచ్చాను, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, నాకు సర్ప్రైజింగ్. అందుకని మనం ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఎపిసోడ్ అప్పుడు ఏమేమి జరిగిందో అప్పుడు చూసుకుందాం. ఎందుకంటే నాకు గుర్తులేదు. ఇప్పుడు నాకు ఎలాగైపోయింది, గజ్నీ అయిపోయాను, నేను మొత్తం మర్చిపోయాను అనమాట. సో ఈరోజు మమ్మీకి ఇద్దరం కలిసి తాంబూలం ఇద్దాము, ఇద్దరం కలిసి మమ్మీ దగ్గర అక్షింతలు వేయించుకుందాం. ఓకేనా? చాలు, రెడీ. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ ఈజ్ ఫ్రమ్ KNK కలెక్షన్స్ అండి. మీరు నమ్మరు, వెన్ షీ టోల్ మీ ద ప్రైస్ ఐ వాజ్ షాక్డ్ అండి. ఏంటి ఇంత మంచి పట్టు చీర, ఇంత క్వాలిటీ ఉన్న పట్టు చీర ఇంత తక్కువ ప్రైస్కా అంటే షీ బిలీవ్స్ ఇన్ పుట్టింగ్ వెరీ రీజనబుల్ రేట్స్ అనమాట. సో ఈ చీర చాలా అంటే చాలా బ్యూటిఫుల్, క్వాలిటీ ఎక్సలెంట్, ప్యూర్ పట్టు శారీ. సో మీకు కూడా కావాలి అనుకుంటే KNK కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 ట్యాగ్ చేస్తాను. వెంటనే వెళ్ళి కొనుక్కోండి, నమ్మండి. చాలా 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 రీజనబుల్ రేట్స్కి ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇలాంటి జ్యువెలరీ మీరు ఎక్కడైనా చూసారా అండి? నార్మల్గా మనం ఇక్కడ సీజెడ్స్కి సంబంధించిన మోటివ్స్ కానీ లేకపోతే అలాంటివి మనం చూస్తాం, కానీ ఇదంతా టెరకోటా అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ బీడ్ వర్క్ అనమాట. ఈ బీడ్సే కాకపోతే ఇదంతా టెరకోటా. అండ్ దానికి జుమ్కీలు కూడా ఇలాగొచ్చాయి అనమాట బ్యూటిఫుల్గా. సో ఇవన్నీ కూడా నా ఫేవరెట్ పేజ్ సెనోరా కోచర్ నుంచి. సో మీరు కూడా ఇటువంటి ట్రెండీ అండ్ యెట్ ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలి, కస్టమైజేషన్స్ కావాలి, ఈ బీట్ కస్టమైజేషన్స్ కూడా అవుతాయన్నమాట. సో మీకు కావాలి అని అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 కూడా సెనోరా కోచర్ వాళ్ళది ట్యాగ్ చేస్తాను, వెంటనే వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, ఒక సెలబ్రిటీగా మా ఒక ఎపిసోడ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటో నీ అభిమానం. థ్యాంక్ యూ. మమ్మల్ని ఇద్దరిని బ్రెస్ చేయమని. హ్యాపీగా మంచిగా లైఫ్లో ముందుకెళ్ళండి. Thank you డబ్బులు so much. సంపాదించుకొని Thank you. మీకు డ్రీమ్స్ అన్నీ Thank you. అన్నీ కరెక్ట్గా అయిపోవాలి. Thank you so much, సో Aunty. మచ్. అండ్ ఇదొక చిన్న తాంబూలం మీకు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది కదా, అవును, ఆవిడికి 2 ఏనుగులు. నాకు భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ ఆమెకి ఇటుపక్క పెడతాను. అటుపక్క ఇటుపక్క పెట్టుకోండి ఇక్కడ. very మీ nice. దానికి చాలా మాకు బాగుంటుంది. ధన్తేరస్ చాలా ఇంపార్టెంట్ అండి. దివాళీకి ముందు త్రయోదశి టైంలో వస్తుంది అనమాట. సో ఆ టైంలో మేము లక్ష్మీ పూజ చేసుకుంటాం. అందరు దివాళీ రోజు చేసుకుంటారు, మేము ధన్తేరస్కి చేసుకుంటాం అనమాట. సో చేసినప్పుడు మా మమ్మీ చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుంటుంది. సో అలాంటప్పుడు మమ్మీకి మంచిగా బాగుంటుంది అని చెప్పేసి. మమ్మీ నీకు ఐ హోప్ యూ విల్ లైక్ దిస్. బాగుందండి. బాగుందా? చీరలు వద్దంటది, బట్ అయినా కూడా తాంబూలం కాబట్టి ఇదిగో మమ్మీ, నువ్వు బోల్డ్ అని పూజలు చేసుకుంటావు కాబట్టి పూల సజ్జని. ఏం ప్రయోజనం? బయటికి పూల సజ్జ తీసుకెళ్లే సిచ్యుయేషన్ ఉందా నాకు? ఏ పంపించరు కదా. మీరు ఒక్కరే ఎందుకు వెళ్తారు అసలు? ఎందుకు వెళ్తావు మమ్మీ? ఒక్కదానివే? నీకు ఎలా ఏం పంపిస్తాము? అవసరం? నీకు 3 పిల్లలు ఉన్నారు, నీకేం అవసరం చెప్పవు, మేము తీసుకెళ్తాం.
దిస్ ఈజ్ ఆర్ ఎన్ఎం ఫుడ్స్ హ్యాంపర్ మమ్మీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో ఎన్ఎం మచ్. ఫుడ్స్ గురించి ఏదైనా చెప్తారు? ఎన్ఎం ఫుడ్స్ గురించి అంటే మంచిగా ఇలాగా ప్రాస్పెర్ అవ్వాలా మీరు. మీరు అనుకున్నవన్నీ ఏమేమి చేయాలనుకున్నారో ఎన్ఎం ఫుడ్స్లో అవన్నీ మీరు చేసి ఫుల్ హోల్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలా. దట్ ఈస్ మై బ్లెస్సింగ్ ఫర్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే ఎవరింట్లో కూడా ఆ అన్నపూర్ణాదేవి కరుణతో ఎవరింట్లో కూడా తిండికి కొరత ఉండకూడదు అని చెప్పేసేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీ అందరు కూడా చక్కగా హ్యాపీగా ఉండండి. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ దసరా శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. మా నీలి మేఘాల ఛానల్ని లైక్ లైక్ చేయండి, చేయండి, షేర్ షేర్ చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. notifications. థ్యాంక్ యూ సో ఎందుకు మచ్ సరిగ్గా అండి. చెప్పలేదు నువ్వు? అండి మీరు చెప్పాలి మళ్ళీ కదా. చెప్పు. ఏం చేయాలన్నా నీలి మేఘాల ఛానల్ మొత్తం చెప్పు. నీలి మేఘాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ లైక్ చేయండి, లైక్ షేర్ చేయండి, చేయండి. షేర్ చేయండి. పక్కన ఒక బెల్ గంట ఉంటుంది, అది కొట్టండి. అప్పుడు బోల్డ్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళ అబ్బాయి ఇలా బుగ్గలు పట్టుకుని ఇలా అంటుంటాడు అనమాట, మమ్మ లవ్ యూ మమ్మ అని. ఇప్పుడు నేను కూడా బుగ్గ అంటున్నాను. అలాగే వాడు చచ్చిపోతే అనిరుద్ధ్ అరే నేను కావాలని డిస్కేస్తున్నాడా అని మీ బావ. కానీ మా తమ్ముడు చాలా పాజిటివ్ అండి. మా మమ్మీతో తను ఏమైనా ఫోటో దిగి పెట్టాడంటే గ్రూప్ లో డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. వెంటనే అనేస్తాడు. వాడు అస్సలు ఓర్చుకోలేడు అనమాట అసలుకి. మా అమ్మని వాడే దగ్గర తీసుకోవాలి, వాడే ఫోటోలు పెట్టుకోవాలి, వాడే ముద్దులు పెట్టుకోవాలి, అంతే. సో దిస్ ఈస్ హౌ దే హ్యావ్ బ్రాట్ అప్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ అప్బ్రింగింగ్. చాలా మంచిగా పెంచావు మమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్. బస్ ఇలానే ఉండాలి మీరు ఎప్పటికీ. మీరు ముగ్గురు ఇలాగే కలిసి ఉండాలా. అంటే ఏం చెప్పాలి తెలియట్లేదు. సో మా నాన్న ఒకటి చెప్పారండి, ఏంటంటే ఎన్నైనా గొడవలు పెట్టుకోండి మీరు ముగ్గురు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోండి. మేము ఈ రోజు వరకు అదే ఫాలో అవుతాం, నేను, నా చెల్లెలు, నా తమ్ముడు. బ్రదర్ అండ్ సిస్టర్స్ లో ఈ యూనిటీ ఉంటే మాత్రం లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. అవును, చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ ఎందుకంటే రోజుల్లో. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువులే. అవును, అప్పుడు వాళ్ళందరూ కలిసి ఉంటారు అనుకో, అంటే ఒకరికి ప్రాబ్లం వస్తే ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తారు. అవును, అలా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆ రిలేషన్షిప్కి ఒక అర్థం ఉంటుంది, అంతే. సో ఐ హోప్ ఈ ఎపిసోడ్ మూలాన మీ అందరిలో ఎంతో కొంత డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. ఏదో ఒక చిన్నదైనా నేర్చుకుంటారు ప్రతి ఎపిసోడ్లో అనేసి అనుకుంటున్నాను. సో అందుకనే ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? చలో, చలో, bye. Love you all. లవ్ యూ గైస్.